ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభాలు. నేటి దేవుని వాగ్దానం మనందరి కొరకు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. అక్కడ దేవుడు ఎలాగని సెలవిస్తున్నారు, యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లును. ఇదేంటి దేవుడు ఎలాగనంటూ ఉన్నారు? ప్రపంచంలో నేడు మనం చూస్తే అక్రమాలు చేసే వారిదే కదా రాజ్యం, అవినీతి పరులదే కదా సంపద అంతా అని మనం ఆలోచన చేస్తూ వస్తున్నప్పుడు, అవును, ప్రస్తుతం ఒకవేళ అక్రమాన్ని జరిగిస్తున్న వారిలోనే గొప్ప సంపద మనం చూడవచ్చు, లేదా అన్యాయం జరిగిస్తున్న వారి దగ్గరే ఆస్తి, మేలులు, దీవెనలు, లేదా వారి దగ్గర ఒక గొప్ప ఎక్కడ లేనటువంటి డబ్బును మనం చూడవచ్చేమో, పేరును చూడవచ్చేమో. కానీ ఒక రోజు రాబోతూ ఉన్నది. ఆ రోజున ఇప్పటి వరకు అక్రమాల ద్వారా, అన్యాయము ద్వారా, అవినీతి ద్వారా వీరు సంపాదించినదంతా ప్రపంచానికి తెలియజేయబడుతుంది. ఆ రోజున వీరి యొక్క ముఖము వికారముగా మార్చబడి, వారు నిందితులుగా మార్చబడి, వారి దగ్గర ఉన్న అక్రమ ఆస్తి అంతటినీ పోగొట్టుకునే రోజులు వస్తాయి. అయితే మరి ఇలాగున అక్రమముగా సంపాదించిన చిరకాలం వారితో ఉండిపోతుందంటే ఉండనే ఉండదు. కొద్ది రోజులకు నిశ్చయముగా వారు వారి యొక్క జీవితాన్ని తగిన ఫలమును వారు చూచేవారిగా ఉంటారు. కానీ నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, ప్రస్తుతం మనం చూసినప్పుడు వారి యొక్క జీవితం లేదా ఆమె యొక్క జీవితం కష్టముల్లో ఉండవచ్చు. కానీ ఒక రోజున యథార్థవంతునికి, యథార్థవంతురాలకు దేవుడు ఖచ్చితంగా దీవెనలు ఇస్తాడు. ఆ రోజున వారు ప్రపంచమందరి ముందు చిరస్మరణీయంగా నిలిచిపోయి ఒక ఘనమైన కార్యమును దేవుని యొద్ద నుంచి పొందుకొని గొప్ప దీవెనలు దేవుని దగ్గర నుంచి అనుభవించే రోజుగా ఉంటుంది. ఆ దీవెన వారితో ఆగిపోయేది కాదు. వారి తరముల తరములు తరముల తరములు, వారి పిల్లల పిల్లలు దేవుని చేత దీవించబడే మా దినం కనుక యథార్థవంతుల యొక్క గుడారమునే దేవుడు దీవిస్తాడు. కనుక దేవుని దృష్టిలో యథార్థమైన జీవితాన్ని జీవించండి. అప్పుడు దేవుడు నిశ్చయంగా మనలను, మన పిల్లల పిల్లలను, తరముల తరములను ఆయన దీవిస్తాడు. అటువంటి దీవెన దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్.